చేస్తున్నారు. భక్తి వాతావరణం వాళ్ళు టుడేస్ జనరేషన్ యూఆర్ ప్రౌడ్ అంటే ప్రశ్నలు అడుగుతారు. ఆ ప్రశ్నలకి సరి అయిన సమాధానం చెప్తే వాళ్ళు ఇంకా బ్రహ్మాండంగా చేస్తారు. ఇంకా చిలుకూరులో మేము ఇంటరాక్ట్ అయ్యేది మొత్తం యువతరంతో. మాకు వెంకటేశ్వర స్వామికి యూత్ ఫాలోయింగ్ ఎక్కువ, ఇప్పుడు బాలాపూర్ స్వామి కూడా యూత్ ఫాలోయింగ్ కనిపిస్తుంది. నేను మీ ద్వారా బాలాపూర్లో ఖైరతాబాద్ గణేష్ బాలాపూర్ ఈ రెండు వినాయక మంటపాలు అందరు చూస్తారు ఏం చేస్తున్నారని. నెక్స్ట్ ఇయర్ వీళ్ళని డిబేటింగ్ కాంపిటీషన్ పెట్టమని ప్రార్థిస్తాం. ఇది అన్ని కాలేజెస్లో మీరు ఇన్వైట్ చేసి ఈ దేశాన్ని రక్షించడానికి ఏం మార్గం ఉంది, ఏదో టాపిక్, స్పిరిచువల్ మూమెంటా, డివోషనల్ మూమెంటా, ఆర్ వాట్ కెన్ ప్రొటెక్ట్ దిస్ కంట్రీ. ఇది నేనేమంటున్నా అంటే ఇదే సందర్భంగా భజన కాంపిటీషన్ జరగాలి, కోలాటం కాంపిటీషన్ జరగాలి. మళ్ళీ మనం లెటర్స్ గో బ్యాక్ 100 years బ్యాక్. హౌ వీ డిడ్ 1980లో వీళ్ళని తాతలను అడగండి ఏం చేసేవాళ్ళు. ఈ తాతలను అడగండి బాలాపూర్ వినాయకుడి దగ్గర ఏం చేసేవాళ్ళు మీరు. అది చేసడానికి ప్రయత్నం చేద్దాం మళ్ళీ, అంతే చాలు. వేరే ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు. కొంచెం అలా వెళ్తుంటే మళ్ళీ లాగి ట్రాక్లో పెట్టి. ఇది నేను ఎందుకంటే ఇది నువ్వు పెద్ద ఏమవుతుందని ఇది ఎందుకు చూసావా నాయన, ఇది దీంట్లో క్వశ్చన్లు రాసుకొని వచ్చినావా నన్ను చూడగలడు. ధర్మ ఇప్పుడు ఇది స్వామివారి రైట్ వింగ్ వినాయకుడి ఉన్న లెఫ్ట్ సైడ్ ఉండే వాళ్ళు రైట్ సైడ్ పెట్టారు చూసారు. అది కూడా ఇదే మా శిష్యుడు ఇప్పుడే చెప్తున్నాడు, గమనించారా లేదా. రైట్ సైడ్ ఉన్నారు అంటే ఈజ్ ఆల్వేస్ రైట్ సైడ్, వీ షుడ్ నాట్ గో లెఫ్ట్ సైడ్. అది వినాయకుడి యొక్క లడ్డూని ఒక భక్తి పారవశ్యంలో ఇప్పుడు పోటీ పడుతున్నాడు. నేను ఈ లడ్డు నాకు సొంతం కావాలి, నాకు ఆశీర్వాదం కావాలి, నేను దీనికి వేరే ఎక్కడో పోయి బెట్టింగ్ చేయట్లేదు కదా. ఇప్పుడు సింపుల్ పాయింట్ నాయన, క్రికెట్లో బెట్టింగ్ చేస్తే తప్పు, ప్రసాదానికి బెట్టింగ్ చేస్తే తప్పు లేదు కదా. ప్రసాదాన్ని భక్తితో ప్రార్థించి స్వామి నా ద్వారా ఇంకా మంచి మార్గం చేసేటట్టు, ఇంకా మంచి ప్రయత్నాలు జరిగేటట్టు ఈ బాలాపూర్ ఆర్గనైజింగ్ కమిటీకి సహకరించండి అంతే.